వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆసుపత్రుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించండి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. గంజాయి కేసులో 5 మంది ముద్దాయిలు బైండ్ ఓవర్. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డిని కలిసిన మత్స్య సంఘం వారు. జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలి. ఏఐఎస్ఎఫ్ డిమాండ్. వార్తలోని వివరాలు. జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లా స్థాయి ఆసుపత్రుల నాణ్యతా ప్రమాణాలపై జిల్లా కలెక్టర్ డిఎంఎన్హెచ్ఓ ప్రభావతి దేవితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందించడంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేసేలా కృషి చేయాలని తెలిపారు. దీంతో పాటు ఆసుపత్రుల్లో సరైన ప్రమాణాలు పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజా ఆరోగ్య పరిరక్షణ వసతులు కల్పించడంలో ఆసుపత్రులకు కావలసిన సదుపాయాల కల్పనకు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ఆసుపత్రిలో నిరుపయోగమైన బయోమెడికల్ వ్యర్థాలను తొలగించేందుకు సరైన విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆసుపత్రిలో అనుకోని సందర్భాల్లో ప్రమాదాలు ఏర్పడితే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నివారణకు అవసరమైన భద్రతా ప్రమాణాలు సరిచూసుకోవాలన్నారు. డయాగ్నోస్టిక్స్ సేవలు, లాబొరేటరీ సేవలు, శస్త్రచికిత్స సదుపాయాలు, కాన్పు సేవలకు అవసరమైన సదుపాయాలు, పేషెంట్ కు కావలసిన నాణ్యతా ప్రమాణాలు, కావలసిన వనరులపై సమీక్షించారు. జిల్లా స్థాయి మరియు డివిజన్ స్థాయి ఆసుపత్రుల నిర్వహణకు అవసరమైన బడ్జెట్ వివరాలు సమీక్షించి లోపాలను సరిచూసుకుని ప్రణాళిక ద్వారా వైద్య సేవలు అందించాలని తెలిపారు. పొంగనూరు నియోజకవర్గం వెంకటేశ్వర మత్స్యకార సంఘం వారు బుధవారం రంపిచెర్లలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా సంఘ నాయకుడు కృష్ణమూర్తి మాట్లాడుతూ మత్స్యకారులకు సహాయ సహకారాలు అందిస్తున్న ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి మరియు చెల్లా రామచంద్రారెడ్డికి సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. చెల్లా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో బీసీ కులాలకు ఎలాంటి లబ్ధి చేకూరలేదని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ద్వారా మీరు కోరిన విధంగా పుంగనూరులో చేపల మార్కెట్ కు కావలసిన స్థలం ఏర్పాటుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కుమార్, ధర్మతేజ, కమిటీ సభ్యులు కామేశ్వరరావు, దొరస్వామి, రఘుబాబు, ప్రకాష్లు పాల్గొన్నారు. పొంగనూరులో దక్షిణ కాశీగా విరాజిల్లుతూ భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ అగస్తేశ్వర స్వామి వారి దేవాలయంలో కార్తీక మాస పూజలు కొనసాగుతూ ఉన్నాయి. బుధవారం ఉదయపూర్వం స్వామి వారికి ఫల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకించి అలంకరించి ధూపదీప నైవేద్యాలు అర్చకులు సమర్పించారు. భక్తులు విశేషంగా అగస్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం జాబ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జాబ్స్ కోఆర్డినేటర్ రెడ్డిమ తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బుధవారం పొంగనూరులోని వెలుగు కార్యాలయంలో సిడార్ జాబ్ కనెక్ట్ కార్యక్రమం జరిగింది. ఫ్యూషన్
ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ నుండి హెచ్ఆర్ అబ్దుల్ ఖాదర్ శ్రీవాణిలో హాజరై జాబ్కు సంబంధించిన వివరాలు, కంపెనీ నిర్వహించే కార్యక్రమాలు, ఎంపికైన వారు చేయాల్సిన పని వివిధ అంశాలపై క్షుణ్ణంగా తెలిపారు. మనము ఒక కంపెనీలో జాయిన్ అవుతున్నామని చెప్పంటే అక్కడ మనకి ఏమేమి ఫెసిలిటీస్ వస్తాయి, మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం జస్ట్ ఇప్పుడు వరకు నేర్చుకున్నాము. అయితే మనకి టేక్ హోమ్ శాలరీ ఎంత వస్తుంది, మనం ఎంత అయితే గెయిన్ చేయగలము అనేది ఒక చిన్న క్లారిటీ ఇస్తాను మీకు. ఒక రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ గా జాయిన్ అయితే ఆ ఎంప్లాయీకి టోటల్ కంపెనీ సిటీసీ కాస్ట్ వచ్చేసి 17,500 రూపాయల శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఫీమేల్ క్యాండిడేట్ కి 18,500 రూపాయల శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అంటే కాస్ట్ కంపెనీ మనకి ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది, ఈఎస్ఐసి ఉంటుంది, ఇవన్నీ చెప్పుకున్నాం కదా, ఇవన్నీ అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. కాస్ట్ కంపెనీ సిటీసీ అని చెప్పాలంటే అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అంటే అవి కూడా మన అకౌంట్ లో జమ అవుతాయి, పిఎఫ్ కూడా మన అకౌంట్ కి జమ అవుతుంది. కాబట్టి దాన్ని కంపెనీ క్యాలిక్యులేట్ చేస్తుంది. అయితే ఇవన్నీ డిడక్ట్ చేసుకుని మనకి ఎంత వస్తుంది సార్ అని చెప్పాలంటే ఒక రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ కి 13,500 ఫ్రెషర్ అయితే, అసలు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎటువంటి సీనియర్ దేంట్లో కూడా సేల్స్ లో కానీ దేంట్లో కూడా ఎక్స్పీరియన్స్ లేకపోతే అతనికి 13,500 శాలరీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫీమేల్ క్యాండిడేట్ కి 14,500 శాలరీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇది కాకుండా, ఇది ఓన్లీ జస్ట్ శాలరీ మాత్రమే. ఇది కాకుండా ట్రావెలింగ్ ఎర్నర్స్ కి ఒక 4,000 రూపీస్ టీఏ ఇవ్వడం జరుగుతుంది. అకామిడేషన్ కంపెనీ ఉంటుంది. దీంట్లో మనకి ఈ డిడక్షన్స్ లో ఈఎస్ఐసి కట్ అవుతుంది, ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ అవుతుంది, పిఎఫ్ కట్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకి డే 1 నుంచి ఎలిజిబిలిటీలోకి వస్తాయన్నమాట. ఇవి మనకు సిటీసీ. ఇవి కాకుండా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. మనకి పోస్టింగ్ వచ్చేసి ఒక 100 కిలోమీటర్స్ సరౌండింగ్స్ లో ఉంటుంది. డేస్ మీకు లీవ్ అన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో సండే కూడా మేము వర్క్ చేస్తున్నాం. కాబట్టి మీరు నో డౌట్ మీకు కొంచెం బాగానే ఉంటుంది. కానీ బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, స్టేట్ బ్యాంక్ లో కూడా కానీ ఫీల్డ్ ఆఫీసర్ కానీ మేనేజర్ కానీ పొద్దున్నే 6 గంటలకు వాళ్ళు కూడా టార్గెట్స్, వాళ్ళు కూడా ఫీల్డ్కి వెళ్లాల్సిందే. వాళ్ళు కూడా వెళ్తున్నారు, మేము కూడా వెళ్తున్నాం. వర్క్ ఉన్నప్పుడు మేము చేయాల్సిందే. కాబట్టి ఈ టార్గెట్స్ ఏ జాబ్ లో కూడా టార్గెట్స్ సాయంత్రం కూడా కలెక్టర్ చెప్పేసి పోతారు, ఈ వర్క్ అయిపోతానే రాత్రికి కూడా వెళ్ళాలి, అంతవరకు వెళ్ళకూడదు అని అంటారు. కాబట్టి మీరు యూత్ అన్ని కూడా బాగా ఆలోచన చేసుకోండి. అనంతరం ఇంటర్వ్యూలు నిర్వహించారు. 40 మంది హాజరవగా 12 మంది ఎంపికయ్యారు. వీరికి 10 రోజులు శిక్షణ ఇచ్చి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎం కృష్ణప్ప, మదనపల్లి సిసి లక్ష్మి, వినోద్ తదితరులు పాల్గొన్నారు. పాత గంజాయి కేసులోని 5 మంది ముద్దాయిలను బైండ్ ఓవర్ చేసినట్లు పొంగనూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిఐ సురేందర్ రెడ్డి తెలిపారు. పట్టణ పరిధిలోని భగత్ సింగ్ కాలనీకి చెందిన ప్రభాకర్, లక్ష్మీదేవి, రవణమ్మ, మాధవ, కొండయ్యలను బుధవారం తహసీల్దార్ రాము వద్ద బైండ్ ఓవర్ చేసినట్లు తెలిపారు. బెల్ట్ షాపులను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పెద్ద పంచాని మండలం చిన్నేపల్లి బస్టాప్ వద్ద నిర్వహించిన దాడుల్లో సత్రం గ్రామానికి చెందిన మహమ్మద్ షఫీ వద్ద నుండి 11 బాటిళ్ల మద్యాన్ని సీజ్ చేసి అతన్ని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో ఎస్ఐ వేణుగోపాల్ రెడ్డి, సిబ్బంది సుబ్రహ్మణ్యం గౌడ్, నాగరాజు, సురేంద్ర బాబు, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు పట్టణంలోని బసవరాజ ఉన్నత పాఠశాలలో 2 రోజుల పాటు జరిగిన ఉపాధ్యాయుల పాఠశాల సముదాయ సమావేశం బుధవారంతో ముగిసింది. మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు హాజరయ్యారు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు తగిన సామర్థ్యాలు ఎలా సాధించాలో రిసోర్స్ పర్సన్ల ద్వారా శిక్షణ ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ల సూచనల మేరకు థరల్ టీచింగ్ అట్ రైట్ లెవెల్ అనే కార్యక్రమం ద్వారా విద్యార్థులకు భాషా నైపుణ్యాలు మరియు గణిత భాషా నైపుణ్యాలు నేర్పించడానికి తగిన మెలకువలను ఉపాధ్యాయులకు రిసోర్స్ పర్సన్ల ద్వారా వివరించారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు మరియు రిసోర్స్ పర్సన్స్ అలాగే సిఆర్పీలు హాజరై శిక్షణ ఇచ్చారు. నేటి కార్యక్రమంలో సముదాయ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయురాలు దీపారాణి, రిసోర్స్ పర్సన్స్ నాగరాజ, సర్వేష్, సిఆర్పి నారాయణ స్వామి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సో టెరల్ గురించి ఆల్రెడీ టీచర్స్ అందరికీ ఇప్పుడు తెలుసు. కాకపోతే ఇప్పుడు దాన్ని పర్టికులర్గా ఎఫర్ట్ పెట్టి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ట్రయల్ అంటే ముఖ్య ఉద్దేశం మీకు అందరికీ తెలుసు. ఏమంటే మెయిన్ తెలుగు మ్యాథ్స్ అనమాట. సో తెలుగులో మ్యాథ్స్లో పిల్లలు అనేవాళ్ళు ప్రతి ఒక్క కాన్సెప్ట్లో కూడా
లర్నింగ్ యాక్టివిటీస్ పెంపొందించడం కోసమే ముఖ్యంగా ఈ టెర్రల్ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మనం ఎన్ని ట్రైనింగ్స్ తీసుకున్నా యాజ్ ఎ టీచర్గా అల్టిమేట్ మన అంటే గోల్ ఏమి, పిల్లల దగ్గర నుంచి అల్టిమేట్గా 5th క్లాస్ వరకు ప్రైమరీ లెవెల్ వరకు ఏమేమి పిల్లలకి తెలియైతే ఏం రావాలి, చదవడం రావాలి, రాయడం రావాలి, ముఖ్య ఉద్దేశం అది. సో నెక్స్ట్ మ్యాథ్స్లో ఏముంది, చతుర్వేద పద్ధతులు, అడిషన్స్, మెయిన్ నెంబర్స్ ఐడెంటిఫై చేయడము, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్, మెయిన్ కాన్సెప్ట్స్ ఇవే అనమాట. సో టెర్రల్ ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. కాబట్టి టెర్రల్లో మనము ఇవన్నీ సాధిస్తే టెర్రల్ కూడా మనం సక్సెస్ అయినట్లే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ మండే నుంచి కూడా ట్రైనింగ్స్ ఉంటాయని మన ఆర్పీ వాళ్ళు చెప్పారు. దీంట్లో ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో మనం ప్రతి ఒక్కటి యాజ్ ఎ టీచర్గా మనం ఏం చేయాలంటే ఇంకా క్లాసెస్లోకి వెళ్ళినప్పుడు ఇన్ని రోజులు చేసామా చేయలేమా అనేది పక్కన పెడితే అట్లీస్ట్ టుమారో నుంచి అయితే ప్రతి ఒక్క టీచర్ కూడా ఈ టెర్రల్ యాక్టివిటీని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మన ఈ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మన వాళ్ళ టీచర్స్ అందరూ కూడా అది సక్సెస్ఫుల్గా చేస్తారని ఆశిస్తున్నాం. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు మున్నా డిమాండ్ చేశారు. పుంగనూరు పట్టణంలోని బసవరాజ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఎదుట విద్యార్థులతో కలిసి బుధవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే పౌరులు. అలాంటి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం లేక నానా అవస్థలు పడుతూ బయట తినాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందన్నారు. నాడు ఎన్నికల హామీలో ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అలా కాని పక్షంలో ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో మన్సూర్, మహేష్, సోము, గణేష్, సుహేల్, దావూద్, చరణ్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలి అనేసి ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ వినతి పత్రం ఎంఆర్ఓ గారు అందజేసుకొని దీనిపైన మేము ప్రతిస్పందిస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. గత 2017-18 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అనేది అమల్లో ఉండేది. కానీ 2019లో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అమల్లోకి వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజన పథకం అనేది ఇంటర్ విద్యార్థులకు తీసివేయడం జరిగింది. ఎన్డీఏ కూటమి యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీని విద్యార్థుల సమస్యల పట్ల విద్యార్థుల కోసం మేము ఉన్నాము, మేము మీ సమస్యలు పరిష్కరిస్తామనేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. రూలింగ్లోకి వచ్చిన తర్వాత వెంటనే ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. కానీ 4 నెలలు కావస్తున్నప్పటికీ ఇంతవరకు ఎలాంటి స్పందన లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఇలాంటి విద్యార్థుల సమస్యల పట్ల మీరు వెంటనే పరిష్కరించకపోతే విద్యార్థులకు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అనేది అమల్లోకి తేవకపోతే ఏఐఎస్ఎఫ్ తరపున ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపడతామని కూడా హెచ్చరిస్తున్నాను. గిరిజన కార్పొరేషన్ డైరెక్టర్ గా పుంగనూరుకు చెందిన కృష్ణా నాయక్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా బుధవారం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కృష్ణా నాయక్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తాను పార్టీకి అందించిన సేవలను గుర్తిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకు ఈ పదవి ఇవ్వడం సంతోషంగా ఉందని కృష్ణా నాయక్ అన్నారు. తనపై మరింత బాధ్యత పెరిగిందని, పార్టీ పటిష్టతకు మరింత కృషి చేస్తానని ఆయన తెలిపారు. గ్రంథాలయాలకు వచ్చి పుస్తకాలు చదవడంతో విజ్ఞానంతో పాటు ప్రశాంతత ఏర్పడుతుందని పుంగనూరు సీఐ శ్రీనివాసులు పేర్కొన్నారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా బుధవారం పట్టణంలోని గ్రంథాలయంలో లైబ్రేరియన్ తులసి నాయక్ అధ్యక్షతన జరిగిన ముగింపు సమావేశంలో సీఐతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకుడు సివిరెడ్డి, జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ, న్యాయవాది తోట గిరిధర్, విశ్రాంత ఉపాధ్యాయుడు వెంకటపతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రంథాలయాలు విజ్ఞానాన్ని అందించే దేవాలయాలన్నారు. ప్రస్తుత ఆధునిక సమాజంలో పిల్లలు మొబైల్స్ కు బానిసలవుతున్నారని, వాటిని దూరం పెట్టి పుస్తకాలకు దగ్గరయ్యి ఆరోగ్యంతో పాటు మేధస్సును పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉర్దూ లైబ్రేరియన్ నసీబ్ జాన్, లినార్డు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఉషారాణి, జ్యోతి, శ్రీనివాసులు, హరి మొదలియార్, సలీం, పద్మావతమ్మ తదితరులు పాల్గొన్నారు.
అప్పట్లోనే అప్పుడే నేను మహానుభావుడు శ్రీశ్రీ గారి వాళ్ళ సతీమణి సరోజ ఆమె ప్రోగ్రాం కూడా అటెండ్ అయినప్పుడు ఈ కవులందరూ అక్కడ చేరుకున్నారు. అందులో 5-6 మంది నాకు తెలిసిన వాళ్ళు. రాసాని వెంకటరామయ్య అనే ఒక అతను, ఈ లోకల్గా ఉండేవాళ్ళు. తర్వాత నామిని సుబ్రహ్మణ్యం నాయుడు అని పేరు విన్నారా సార్ ఎవరన్నా? నామిని సుబ్రహ్మణ్యం నాయుడు. వాళ్ళ బుక్స్ కూడా అక్కడ దొరికితే నాకు తెలిసిన వ్యక్తులు కదని ఆ బుక్స్ కూడా చదవడం మొదలుపెట్టాను. అయితే ఒక వారం రోజుల తర్వాత నాలో ఒక తెలియని అనుభూతి ఏర్పడింది. బుక్స్ చదువుతూ ఉంటే నిజంగానే ఒక అడిక్షన్ అయిపోయింది. ఎవరైనా దేనికన్నా అలవాటు పని అది లేకుంటే ఎట్లయితే వాళ్ళకి టైం పాస్ కాదో ఆ మాదిరి ఒక అడిక్షన్ అయిపోయింది. ఒక అతీతమైన భావన వచ్చేసింది దాంట్లో నాకు చదువుతూ ఉంటే. నిజంగా నేను భగవంతుడిని నమ్మేవాళ్ళు భగవంతుడిని ప్రత్యక్షంగా చూస్తే ఎట్లా అనిపిస్తుందో వాళ్ళకు ఆ విధంగా బుక్స్ చదవడం వల్ల నాకు అటువంటి భావన ఏర్పడింది. మరి ఎందుకు ఏర్పడిందో నాకే తెలియదు. అందుకేనేమో ఈ లైబ్రరీలు ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇప్పుడు కూడా మనగలుగుతున్నాయి బ్రహ్మాండంగా అంటే ఇదే కారణం అనిపించింది. మనిషి చచ్చేంత వరకు ఆరోగ్యంగా వాకింగ్ చేసుకుంటూ ఏదో తినడం కాదు, ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం ఉండాలా. మంచి జరగాలని కోరుకుంటూ మీరు 57వ గ్రంథాలయ ముగింపు వారోత్సవాలకు నన్ను పిలవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మీరు గ్రంథాలయానికి ప్రతిరోజు వచ్చి మీరు ఇంకా మీ నాలెడ్జ్ని పెంచుకోవాలని కోరుకుంటూ సెలవు. మహనీయులారా, మీరందరూ కూడా ఈ కాలంలో అధునాతనమైన ఈ సెల్ ఫోన్లు కావచ్చు, ల్యాప్టాప్లు కావచ్చు, ఇతరులు కావచ్చు, అవన్నీ పక్కన పెడితే వాటి ఉపయోగాలు నేను కాదనడం లేదు. కానీ పుస్తకానికి ఉన్నంత నో సబ్స్టిట్యూట్ ఆఫ్ బుక్స్, పుస్తకానికి ప్రత్యామ్నాయం ఏదైనా ఉంది అంటే లేదు లేదు లేదు. ముందు పుస్తకానికి పుస్తకం హస్తభూషణం, అందులో పుస్తకం తీసుకుని వస్తే మహామేధ వస్తున్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి సెల్ ఫోనే. వాళ్ళు మీరు అనుకుంటే ఏం మాయ చేస్తుందో, ఏమి తర్జన చేస్తుందో, ఏమి జిగిమిగి చేస్తుందో ఏమో నాకు తెలుసు. అయితే అది కూడా చాలా ముఖ్యము. మరి ఇక్కడ మరి పుస్తకం చాలా ముఖ్యము. పుస్తకాలు చదివిన మహనీయులు అయినారు కాబట్టి అందరూ కూడా ఈ గ్రంథాలయానికి వచ్చి విశేషంగా జ్ఞానాన్ని సంపాదించి తాము విజయవంతమైన జీవితాన్ని గడిపి తోటి సమాజానికి శాయశక్తులా చేయాలా. మానవుడు ఎందుకు పుట్టాడంటే సుమతి శతకంలో చిన్న పద్యం, ఉడుగుండదే 100 ఏళ్లను పడి ఉండదే పరిమిపాము 10 100 మడుగుల కొక్కెర ఉండదే కడునీల పురుషార్థపరుడు కావాలి సొమ్ము. ధర్మ అర్థ కామ మోక్షాలను సాధించే విధంగా ఉండాలి మానవుడు. అందుకే మీరు రండి గ్రంథాలయానికి, గొప్ప మానవుడుగా రూపొందించండి. చేత కాకుండా గమనుండకూడదు. అందువల్ల మీరంతా గ్రంథాలయాలను దర్శించి జ్ఞానమయ జీవితాన్ని గడిపి తోటి మానవులకు కూడా మీ ప్రభావాన్ని, మీ యొక్క యశస్సును, మీ యొక్క జ్ఞానాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. మీరు ఒక ఆంబిషన్ పెట్టుకోండి. మీకు సండే ఖచ్చితంగా హాలిడే ఉంటుంది కదా. ప్రతి ఒక్కరూ కూడా మినిమం 1 గంట లైబ్రరీలోకి వచ్చి నేను ఏదో ఒక బుక్ చదవాలి అని ప్రతి ఒక్కరూ మనసులో గట్టిగా అనుకోండి. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అదేవిధంగా హాలిడేస్ ఉంటాయి. హాలిడేస్లో మినిమం 1 అవర్ మినిమం, మిగతా ఇంకా ఎక్కువసేపు కూడా మీరు రావచ్చు. వారు ప్రతి ఒక్కరు కూడా మీ అంబిషన్ని సాధించి ఉన్నత స్థానానికి ఎదిగి పుంగనూరు పట్టణానికి మీకు జన్మనిచ్చిన అమ్మా నాన్నకి మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎవరైతే టీచర్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే డాక్టర్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నారో మీరందరూ కూడా మీకు కావాల్సిన బుక్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. కాబట్టి టార్గెట్ పెట్టుకోండి. హాలిడేస్లో 1 గంట రావాలి. అదేవిధంగా ప్రతి ఆదివారం 1 గంట వచ్చి మీకు కావాల్సిన నాలెడ్జ్ మీరు అక్వైర్ చేసుకోవాలని ప్రతి ఒక్కరూ గట్టిగా అనుకోండి. ఖచ్చితంగా జరుగుతుంది. సరేనా? ప్రతి హాలిడే ఉన్నప్పుడు ఎవరైతే వచ్చి లైబ్రరీలో 1 అవర్ స్పెండ్ చేస్తారో వాళ్ళకి నా తరపున మంచి గిఫ్ట్ కూడా నేను ఇస్తాను సార్. ఖచ్చితంగా మీరు దాన్ని కోఆర్డినేట్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశం ఉపయోగించుకొని మీరందరూ కూడా జీవితంలో ఉన్న స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నాకు ఈ అవకాశం
జిల్లాలో ఉన్న వివోఏల సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాకు వివోఏల సంఘ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వాడ గంగరాజు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్రన్, జిల్లా అధ్యక్షుడు గిరిధర్ గుప్తాలు మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివోఏల సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాజకీయ వేధింపులు ఉండవని, 3 సంవత్సరాల కాల పరిమితి రద్దు చేస్తామని, హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు నెరవేర్చకపోవడం దారుణమన్నారు. వివోఏలు 3 సంవత్సరాల కాల పరిమితి రద్దు చేయాలని చెప్పి ఈరోజు అన్ని కలెక్టరేట్ల దగ్గర ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే చిత్తూరు కలెక్టరేట్ వద్ద కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి చెప్తున్నాం సిఐటిగా, మీరందరూ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ప్రస్తుత మంత్రులు కానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివోఏల ఆందోళన సందర్భంగా మేము అధికారంలోకి వస్తే అన్ని రకాల సమస్యలు పరిష్కారం చేస్తాం, వివోఏలకు కాల పరిమితి రద్దు చేస్తామని చెప్పి, జెండర్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పి, హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తామని చెప్పి ఈ రకరకాల హామీలను అమలు చేయాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ అసెంబ్లీలో ఈ 2 రోజులు జరిగే అసెంబ్లీ కార్యక్రమాల్లో మొత్తం సంబంధిత మంత్రి వివోఏల సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇవ్వకపోతే భవిష్యత్తులో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. అంతేకాదు చిత్తూరు జిల్లాలో ప్రధానంగా అధికారులు చాలా ఇష్టారాజ్యంగా రాజకీయ నాయకులకి లొంగిపోయి ఈరోజు రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారు. అందువల్ల జనరల్ బాడీలో తీర్మానాలు పెట్టి జనరల్ బాడీలో వివోఏ తప్పు చేసిందని చెప్పిన సంఘ సభ్యులు ఒప్పుకుంటే తప్ప ఏ ఒక్క వివోఏని ఇక్కడ తొలగించడానికి మేము ఒప్పుకోమని చెప్పి ఇప్పటికే కలెక్టర్ గారికి విన్నవించాం. అందువల్ల కలెక్టర్ గారు వెంటనే మేము సర్క్యులర్ సీరియస్ గా పంపిస్తామని చెప్పారు. సర్ప నిబంధనలకు అనుగుణంగానే వివోఏలను తొలగింపులు కానీ అదేవిధంగా వాళ్ళని నియమించే కార్యక్రమాలు ఉండాలని చెప్పి స్పష్టంగా మేము చెప్తున్నాం. ఇదే పాలసీని ఇక్కడ చిత్తూరు జిల్లాలో అమలు చేయకపోతే అధికారుల వైఖరికి నిరసనగా కూడా పెద్ద ఎత్తున భవిష్యత్తులో పోరాటం చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం. మండల స్థాయి హార్టికల్చర్ ఆఫీసర్లు ఈ వారంలోపు 50 హెక్టార్లకు తక్కువ కాకుండా రైతుల వాటాను చెల్లించేలా అవగాహన కల్పించేలా చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా వ్యాప్తంగా బిందు తుంపర్ల సేద్య పరికరాలు సబ్సిడీతో అందించే అంశంపై ఆర్ఎస్కే ఇన్ఛార్జీలతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 502 ఆర్ఎస్కేల పరిధిలో 27,723.46 హెక్టార్లకు గాను 27,980 మంది రైతుల రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని, ఇందులో 10,962.8 హెక్టార్లలో 11,918 మంది రైతులకు సంబంధించి ప్రాథమిక తనిఖీ పూర్తి చేయడం జరిగిందని, 2,860.74 హెక్టార్లకు 3,314 మంది రైతులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేయడం జరిగిందని, 1,287.1 హెక్టార్లలో 1,513 మంది రైతులకు బిందు తుంపర్ల సేద్య పరికరాలు అందజేయడం జరిగిందని తెలిపారు. ఇంకను రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతుల్లో వారి నాన్ సబ్సిడీని జమ చేసేలా రైతులకు మండల స్థాయి అధికారులు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఉద్యానవన ఏపీఎం ఐపీ అధికారులు మధుసూదన్ రెడ్డి, బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆసుపత్రుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించండి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. గంజాయి కేసులో 5 మంది ముద్దాయిలు బైండ్ ఓవర్. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డిని కలిసిన మత్స్య సంఘం వారు. జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలి, ఏఐఎస్ఎఫ్ డిమాండ్. తిరిగి కేంద్ర టీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకోసం నమస్కారం.